హాయ్! హలో! వెల్కమ్ టు తెలుగు 70 సో, ఈరోజు మనం ఒక మంచి మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌కైతే వచ్చేసామనమాట. 'అందెల రవం' ఇది. సో, అందులోనే మనకి టైటిల్‌లోనే తెలుస్తుంది డాన్స్‌కి సంబంధించిన సినిమానైతే మనకు తీసుకొచ్చారని. 'సాగర సంగమం' లాంటి సినిమాలు ఎన్నో చూసాము. మరి అలాంటి ఫ్లేవర్‌తో మళ్ళీ రాబోతుంది. అందులో మెయిన్ లీడ్‌గా చేసిన ఇంద్రాణి గారు మనతో ఉన్నారు. సో, ఆ సినిమా కోసం ఎంత కష్టపడ్డారు? సో, ఎలా చేశారు? ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. సో గుడ్ టు సీ యూ. సో యూఎస్‌లో ఉంటూ కూడా తెలుగు కల్చర్‌ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ సినిమాని చేశారు. సో ఈ సినిమాలో మీ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ కాస్త తప్పకుండా. ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు ఇంద్రాణి దావులూరి. నేను యూఎస్‌లో డీసీలో ఉంటానండి. ఈ సినిమా అంటే నేను ఒక డాన్స్ గురువుని, పర్ఫామ్ చేస్తాను, టీచ్ చేస్తాను. ఆ పరంగా నా దగ్గర నుంచి స్టూడెంట్స్ కాలేజ్‌కి రాగానే వదిలేసి వెళ్ళిపోతున్నారు. అది నాకు చాలా బాధాకరంగా అనిపించింది. అందుకని నేను ఐ సీక్డ్ అవుట్ రైటర్స్, డైరెక్టర్స్ అండ్ వీ కేమ్ టుగెదర్ అండ్ వీ ప్లాన్డ్ అ మూవీ. ఎందుకంటే అందరూ ఇంట్లో క్రికెటర్ అవ్వాలనో, ఇంజనీర్ అవ్వాలనో, డాక్టర్ అవ్వాలనో అనుకుంటున్నారు. అలాగే డాన్సర్ అవ్వాలని కూడా అనుకోవాలి అనేది ఒక వాంఛ. బికాజ్ ఐఎమ్ అ డాన్సర్. అది అందుకని ప్రోత్సహించడానికిను, ప్లస్ ఇక్కడ మన ఇండియాలో ఎవ్రీబడి ఈజ్ ట్రయింగ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ వెస్టర్న్. when you have so much of treasure in this country to learn, akkada andaru they are trying to learn Bharatnatyam, Kuchipudi and all that. We should try to bridge this gap. We should try to encourage our classical dance forms, and we should try to encourage stories which are close to our hearts and to our culture. మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు చిన్నప్పుడు క్లాసికల్ డాన్స్ మీద పెద్దల ప్రోత్సాహంతోనో వాళ్ళు పంపించడం వల్ల నేర్చుకుంటున్నారు కానీ కొంత టైం తర్వాత ఆపేస్తున్నారు. అది ముందుకు వెళ్ళట్లేదు. అలాగే డాన్సెస్ కూడా కష్టాలు ఉంటాయి అనే ఒక డైలమాలో కూడా వాళ్ళు ఆపేస్తున్నారు. సో ఇప్పుడు జనరేషన్కి మీరు చెప్పాలి అనుకుంటే క్లాసికల్ డాన్స్ ఒక ఇంపార్టెన్స్ చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? Dance keeps you mentally and physically fit అండి. ఎనీ డాన్స్ ఫామ్, మేబీ ఈవెన్ అ స్పోర్ట్. బట్ డాన్స్ దగ్గర వచ్చేసి మీకు మ్యాథ్ రావాలి, మ్యూజిక్ అర్థం కావాలి, ప్లస్ యూ ఎంజాయ్ వెన్ యూ డాన్స్. సో అది ఒక వి రీచ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మనోధర్మం మ్యూజిక్లో కానీ డాన్స్లో కానీ, అండ్ దట్ ఈస్ అ హై. మేము ఆర్టిస్టులు వాళ్ళు పర్వాలేదు ఎందుకు చేస్తామంటే వి ఎక్స్పీరియన్స్ అ హై. ఆ హై ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అర్థం కాదు. అండ్ దట్ హై షుడ్ నాట్ బీ లాస్ట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. There is a beautiful high. I feel like the stage is my second home. I feel like I want to die on the stage, dancing one day. అండ్ స్టేజ్ మీద ఉన్నప్పుడు వచ్చే ఒక హ్యాపీనెస్ అదొక మోక్ష మార్గం అండి. దట్ ఈస్ ఆల్సో వన్ స్పిరిచువల్ జర్నీ. ఇట్ కీప్స్ యూ హ్యాపీ. ఎంత ఏమైనా కూడా ఆడపిల్లలు, బికాస్ వీ గో త్రూ సో మచ్ ఆఫ్ ఎమోషనల్ డిస్ట్రెస్ ఇన్ లైఫ్. సో మచ్ చెప్పలేరు, చెప్పుకోవడానికి ఉండదు, చెప్పుకుంటూ ఉంటారు తల్లులకో, సిస్టర్లకో, వాళ్ళకో, వీళ్ళకో. దే ఫైట్. But if you're a dancer, you just get up and go dance, you're a different person after that half an hour of practice, after 1 hour of practice. That is something they should understand and learn, because ippudanta mental health e kadandi. Everywhere everybody is talking depression antaru, suicide antaru, mental health antaru. Manam it's, if you go into arts, it will completely decline for you. You will feel we are happy people. Dancers, artists are happy people. Adi, I want them to be happy too. Everybody finds happiness anedi mental health and physical health wise also. ఇప్పుడు సాధారణంగా అందరూ యూఎస్ వెళ్ళి సెటిల్ అవుతున్నారు. వెళ్ళిన 2-3 ఇయర్స్‌కి తెలుగు మాకు మర్చిపోయాము అని ఇంగ్లీష్ యాక్సెంటే మాట్లాడుతున్నారు. కానీ మీరు అక్కడ సెటిల్ అయ్యి చాలా ఇయర్స్ అవుతున్నా కూడా తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఎలా మెయింటైన్ చేస్తారు? నేను చాలా ట్రై చేస్తున్నానండి. ఇంకా బాగా మాట్లాడాలి. మా నాన్నగారు చాలా బాగా నేర్పించారు. అంటే ఆయన నూరి నరసింహ శాస్త్రి, విశ్వనాథ శాస్త్రి, వేయి పడగలు, పల్లి సమాజం, ఇవన్నీ హీ ఆల్వేస్ యూస్ టు ట్రై అండ్ టీచ్. నేను కూడా అప్పట్లో చిన్నపిల్లల్లాగా వాట్ ఇస్ దిస్, ఎవ్రీబడి ఈజ్ ఓన్లీ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్, ఎవ్రీథింగ్ ద మీడియం ఈజ్ ఇంగ్లీష్, అంతే కదా.
అంతా చదువుకుని అంతా చేసి మళ్ళీ ఇంకో లాంగ్వేజ్ నువ్వు దాన్ని బాగా తీర్చిదిద్దుకోవాలంటే కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు మా పిల్లలు కూడా యూఎస్లో నేర్పించాలంటే చాలా కష్టం. ఇంట్లో మాట్లాడతాం, బయట చుట్టూ ఎవరు మాట్లాడినప్పుడు కష్టం అండి. లాంగ్వేజ్ అనేది ఇట్స్ నాట్ ఈజీ టు పికప్. బట్ నా వంతు కృషి నేను చేస్తున్నాను, చెయ్యాలని ఉంది, చేస్తాను కూడా ముందు ముందు. అండ్ ఇందులో కూడా కాస్ట్ విషయంలో కూడా చాలా ఇంపార్టెన్స్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. తనికెళ్ళ భరణి గారు ఎన్నో సినిమాలు చేశారు, రచయితగా, దర్శకులుగా, నాటక రంగంలో కూడా ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకున్నారు. ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సినిమా? భరణి గారు వచ్చేసి బాగా ఎడ్యుకేషన్ ఉన్న ఒక ఫాదర్ లాగా, సపోర్టివ్గా ఉండగలిగే ఒక ఫాదర్ లాగా నాకు బాగా అలా అనిపించేవాళ్ళండి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా ఆయన్ని. మా నాన్నగారికి ఈక్వల్గా అనిపిస్తారు టు మీ. సో అందుకని ఈ మూవీలో మా నాన్నగారిని బేస్ చేసుకున్న క్యారెక్టర్ అనమాట. ఈ క్యారెక్టర్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. Not even one day my dad said, oh, you're a girl, you cannot do anything. If somebody can do it, you can do it 100 times better అనేవాళ్ళు. అలాగే ఆయన పుష్ ఆల్సో వాజ్ లైక్ దట్. హీ నెవర్ యూస్ టు సీ యూ, ఓ అమ్మాయి జాగ్రత్త, భయము, ఎవరినన్నా ఇచ్చి ఎక్కడికన్నా పంపించండి, తీసుకురండి, అట్లా హీస్ నెవర్ brought us up. We are 3 sisters. He's always been like, do it. You have to do it. Just do it. And be your best version అని చెప్తూ ఉండేవాళ్ళు. అందుకని ఆయన పోయారనమాట. మా నాన్నగారు పోయి 8 ఏళ్ళు అయ్యింది. సో ఆఫ్టర్ దట్ ఆల్సో ఐ వాంటెడ్ టు భరణి గారిలో ఐ గాట్ దట్ ఫెల్ట్ దట్ కొన్ని యూ ఫీల్ అండి యాజ్ ఆర్టిస్ట్, యాజ్ డైరెక్టర్స్ ఉంటారు కదా. ఇప్పుడు రాజమౌళి గారు ఎవరినో చూసేసి, అంటే ఆయన నేను ఐఎమ్ నాట్ కంపేరింగ్ అలా అని కాదు, ఎవరన్నా చూస్తే ఈమె చెయ్యాలి, ఈయనే చెయ్యాలి, బాగుంటుంది అని అనుకుంటారు కదా. అలాగా అనుకుని ఆయన్ని వి గాట్ హిమ్ ఆన్ బోర్డ్ అన్నమాట. ఫైనల్గా అందరే రావు మీది టీజర్ అయితే చాలా బాగుంది. మీ కష్టం అంతా కనిపిస్తుంది అందులో. ఇంత కష్టపడి సినిమా తీశారు, ఈ సినిమాని ప్రేక్షకులకి ఎప్పుడు చూపించబోతున్నారు? ఫస్ట్ ఫెస్టివల్స్ రౌండ్ అయిపోయిన తర్వాత, అంటే 1 year ఫెస్టివల్స్ తిప్పుతామండి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, 3 awards వచ్చాయి. అండ్ దెన్ ఇంకా అవార్డ్స్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ ఇట్స్ గోయింగ్. సో అది అయిపోయిన తర్వాత హోప్ఫుల్లీ ఆఫ్టర్ ఆగస్ట్, సో ఓటీటీ వాళ్ళ ప్రకారం, థియేటర్ల ప్రకారం ఎలా అయితే డేట్ వస్తుందో వి విల్ క్యాచ్ ఆన్ టు ఇట్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, అందలి రవమిది అని ఒక మంచి కాన్సెప్ట్తో మన తెలుగు కల్చర్ని ఇంకా ఇప్పుడున్న జనరేషన్కి తెలియపరిచే విధంగా యూఎస్లో ఉంటూ కూడా సో ఎంతో మంచి సినిమా మనకి తీసుకొచ్చారు ఇంద్రాణి గారు. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ సినిమాని సపోర్ట్ చేయండి. టీజర్ అయితే అదిరిపోయింది, మీరు కూడా చూడండి. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఆదిత్య మ్యూజిక్లో ఇదైతే మనకి అందుబాటులో ఉంది. సో ఖచ్చితంగా మీరు టీజర్ చూడడమే కాకుండా, మీరు చూడడమే కాకుండా ఇంకొక నలుగురికి చెప్పండి. ఎందుకంటే మంచి సినిమాలు ఎప్పుడు బతకాలి. సో కాబట్టి మీరు కూడా ఈ సినిమాకి ఎంకరేజ్మెంట్ ఇచ్చేయండి. త్వరలో మన ముందుకి ఈ సినిమా అయితే రాబోతుంది.